హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెలాగ్స్. మీకు తెలుసా మన తెలుగు గడ్డ మీద ఉన్న రెండో తిరుపతి గురించి? ఇదేంది రెండో తిరుపతి ఎక్కడ అనుకుంటున్నారా? మన ఆంధ్ర రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమలని రెండో తిరుపతి లేదా చిన్న తిరుపతిగా పిలుస్తారు. మరి ఇలా పిలవడానికి గల కారణం, అలాగే ఈ ప్లేస్కున్న మహత్యం ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరైతే ఇంట్రోలో చూసినారు కదా. ఇప్పుడు నేను వెళ్తున్న టెంపుల్ వచ్చేసి ద్వారకా తిరుమల. ఈ ద్వారకా తిరుమలని అయితే నేనైతే ప్రస్తుతానికి నేను రాజమండ్రి నుంచి స్టార్ట్ అయినా అనమాట. నేను అన్నవరం టెంపుల్ వెళ్ళి నైట్ రాజమండ్రిలో మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రిటర్న్ అయినాం అనమాట. సో హైదరాబాద్కి రిటర్న్ రూట్లోనే ఉంటుంది అనమాట. రాజమండ్రి టు హైదరాబాద్ రిటర్న్ రూట్లో ఈ ద్వారకా తిరుమల టెంపుల్ వస్తుంది మనకు. ఏలూరు దగ్గర ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఏలూరు డిస్టిక్లో ఉంది. మనము భీమడోలు జంక్షన్ వస్తుంది అనమాట. భీమడోలు జంక్షన్ నుంచి రైట్ తీసుకొని లోపలికి ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ ద్వారకా తిరుమల టెంపుల్కి. ద్వారకా తిరుమల టెంపుల్ హైదరాబాద్ నుండి 375 కిలోమీటర్స్, వైజాగ్ నుండి 275 కిలోమీటర్స్, విజయవాడ నుండి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీనికి దగ్గరలో రైల్వే స్టేషన్ వచ్చేసి భీమడోలు రైల్వే స్టేషన్. చూస్తున్నారు కదా, ఇప్పుడు భీమడోలు జంక్షన్ దగ్గర ఉన్నాం మనము. ఈ భీమడోలు జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ ద్వారకా తిరుమల టెంపుల్ వచ్చేసి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల. ఈ ద్వారకా తిరుమల ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి చీమలపుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. చూడవచ్చు మీరు. ఇప్పుడు మేమైతే ద్వారకా తిరుమలకి ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఏదైతే శిఖరం కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ శిఖరం నుంచి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది కాలినడకన వెళ్ళే వాళ్ళకి అనమాట. ఇటు నుంచి మెట్ల దారి ఉంటుంది. సో ఇటు నుంచి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనకు మళ్ళీ వేరే రూట్ ఉందన్నమాట. మనం వేరే రూట్ నుంచి కూడా మన వెహికల్ అటు తీసుకెళ్ళి డైరెక్ట్ కొండపైకి ఎక్కొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. ఇది మేము ఇప్పుడు కార్లో డైరెక్ట్ అక్కడ వేరే రూట్ నుంచి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము కొండపైకి అయితే రీచ్ అయినాము. చూడవచ్చు, ఇంక ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. అంటే ఈ కార్కి అట్లా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రిమిసెస్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ ప్రిమిసెస్ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ 2 శిఖరం చూడవచ్చు మనము. ఇట్లా ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు నుంచి ఒక 200 మీటర్స్ అట్లా ఉంటుంది లోపలికి టెంపుల్. సో ఇటు నుంచి మనం వెహికల్ అన్ని అక్కడ పార్క్ చేసుకొని అటు నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా. నేను మీకు చెప్పిన కదా అక్కడ కింద కాలినడకన ఉందని. సో అటు నుంచి మనకు బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లా కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్సులో కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట, ఈ కొండపైకి ఇక్కడికి. అలాగే అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పినా కదా మీకు ఒక 200 మీటర్స్ అట్లా టెంపుల్ ఉంటుంది. 200 to 300 మీటర్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు మన ఓల్డ్ ఏజ్ ఎవరన్నా వాళ్ళ కోసం ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రీ సర్వీస్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు టెంపుల్ దగ్గర దాకా తీసుకెళ్ళి దించుతారనమాట. ఇది స్పెషల్లీ ఫర్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ కానీ ఇంకెవరన్నా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి అట్లా వాళ్ళకి ఇందులో ఫ్రీ సర్వీస్ అనమాట. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం ఈ ద్వారకా తిరుమల. ఈ ఆలయం విష్ణు అవతారముగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ఈ ఆలయంలో పైభాగం మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వామివారి దర్శన క్యూ కాంప్లెక్స్ ఉంది కదా, ఇక్కడంతా కూడా క్యూస్ అనమాట. అక్కడ బ్యారికేడింగ్ చేసింది, అట్లా మొత్తం క్యూ లైన్స్ అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అంత పబ్లిక్ ఎక్కువ లేకుండే. సో ఎవరైనా కానీ ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్యూ లైన్స్ ఉన్నాయి, అటు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దర్శనం చేసుకున్న తర్వాత అటు నుంచి మనం బయటికి వస్తామన్నమాట. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూడొచ్చు స్వామివారు ఏ విధంగా ఉంటారో. ఎందుకంటే మనం గర్భగుడిలో మనకి ఫోన్ అలౌడ్ ఉండదు కదా, కెమెరా అలౌడ్ ఉండదు కదా. సో ఈ విధంగా ఉంటారు అన్నమాట లోపల. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ దర్శనం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ 3 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. ఈ టెంపుల్ హిస్టరీ అలాగే ఈ స్థలానికి ఉన్న మహత్యం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా ప్రత్యక్షమైనారనమాట. చీమలపుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. అలాగే ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని కూడా భావిస్తారు. విశిష్ట అద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారని ప్రతీతి. వెంగి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనది. ఆ తర్వాత ఎంతో మంది రాజులు వెంకన్న సేవలో తరించారు. ఈ ద్వారకా తిరుమలని రెండో తిరుపతిగా పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి చెల్లించవచ్చు. కానీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు కేవలం చిన్న తిరుపతిలోనే చెల్లించాలని భక్తుల విశ్వాసం. తిరుమల స్వామివారికి మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒకే విమానం మండపం కింద 2 విగ్రహాలు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ద్వారకా తిరుమలలో స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరో విశేషం. ఎందుకంటే ఇక్కడ స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద నుండి ఎర్ర చీమలను కదులుస్తాయని అభిషేకం చేయరు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ అశ్వాయుజ మాసాలలో 2 కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని అశ్వాయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా ఇలా చేస్తుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠవాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు. సో ఇంతటి విశిష్టత మహత్యం ఉన్న ఈ ద్వారకా తిరుమలని మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో దర్శించండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.